Welcome to Public TV News. Bulletin ముందుగా headlines. హైదర్నగర్ గ్రామంలో గత 3 రోజులుగా రెక్కి నిర్వహించిన సుధీర్ అనే బీటెక్ విద్యార్థి. ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదు. కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. కాంగ్రెస్ భవన్లో జరుగుతున్న తెలంగాణ టీపీసీసీ జనహిత పాదయాత్ర ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం. యూరియా కొరతపై పెద్దపల్లి ఎమ్మెల్యే మీడియా సమావేశం. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. శనివారం మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హన్మకొండ జిల్లాకు చేరుకున్న సందర్భంగా హరిత కాకతీయ హోటల్ జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి స్వాగతం పలికారు. వంట చేసిన మనం అడగకుండా 2 hours గ్యాప్ పెట్టడం వల్ల ఆ మెథడ్ టమాటా కానీ చింతపండు ప్యానిక్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ కొన్ని విధాలుగా ఫాలో చేయవచ్చు. అవి చూసుకోవాలని మనం చెప్తున్నాము సార్. అండ్ ఆల్సో మీరు అన్నట్టు స్టెయిన్లెస్ స్టీల్ లేకుండా అల్యూమినియం సో వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. మేడం అక్షర్ కరెక్ట్గా మీరు మీకు పిల్లలకు సంబంధించిన ఫస్ట్ హెల్త్ పరంగా చదువు, తర్వాత వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ కానీ డ్యామేజెస్ కానీ బిల్డింగ్స్ కానీ ఆల్రెడీ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా నెక్స్ట్ వేసి సప్లై మొత్తం ఉంటాయి కూడా ఇక్కడ వీలైతే అక్కడ మనం అరేంజ్ చేస్తున్నాం సార్. ఇంకా సిఎస్ఓ జంగాంలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్కి ఎక్కువ దృష్టి పెట్టి మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా విజిట్ చేసిన ఆ వీడియోస్ మా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మార్నింగ్ ప్రతి ఒక్క పొలిటికల్ ఒక ఏరియాకి వెళ్ళాలి. ఆ ఏరియాలో హాస్టల్ విజిట్ చేయాలి. అక్కడ కూడా ఏదో సమస్యలు తెలుసుకుని ఇదే మ్యాటర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విషయంలో కూడా మీరు అండర్ కంట్రోల్ మీ కంట్రోల్ కాబట్టి పనిచేస్తారు. వరంగల్ జిల్లా బొడ్డుచింతలపల్లి గ్రామంలోని స్వయంభూ శ్రీ శివరామ చెన్నకేశవ స్వామి దేవాలయం 5 సంవత్సరాల ముందు వరకు ఎవరికి తెలియకుండా కొండ చోరికల్లో గుప్తంగా ఉన్న దేవాలయం. గడ్డి అశోక్ మరియు గ్రామస్తులు కొంతమంది పెద్దల సహకారంతో భక్తుల సౌకర్యార్థం కొండలను తొలచి పటావచ్చం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కొండ మీద పంచముఖి గుండం 18 ఫీట్ల లోతులో ఉండడం ప్రత్యేకం. ఎంతో మహిమగల శివలింగం కొండ సొరికల్లో వెలిసి కోరిన వారికి కొంగు బంగారంగా మారుతున్న ఆది శంకరుడు కావున భక్తులందరూ తప్పకుండా ఈ కొండ మీద వెలిసిన స్వామివారిని దర్శించుకొని తరలించండి. వరకు ఎవరికి తెలియకుండా నిగూఢంగా ఉన్నటువంటి దేవాలయము గడ్డి అశోక్ గారు గ్రామస్తులు అదే విధంగా కొంతమంది పెద్దల సహకారంతో ఈ కొండల్లో ఉన్నటువంటి స్వయంభూ లింగాన్ని కొండలను తొలిచి భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం పూజా కార్యక్రమాలను
నిర్వహిస్తూ దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు. చాలా శక్తివంతమైనటువంటి దేవాలయంగా ప్రజల్లో ఈ యొక్క గుడికి పేరు. ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత, ఈ కొండల నడుమ పంచముఖి గుండం కూడా ఉంది. మనం ఈ దేవాలయాన్ని, ఆ గుండాన్ని చూద్దాం. ఈ గుట్టపై నుండి చూస్తే గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి యొక్క గుట్ట కూడా మనకు కనబడుతుంది, చూడొచ్చు మీరు. చూశారు కదా గుట్టపైన ఉన్నటువంటి దేవాలయాన్ని. ప్రతి ఒక్కరు కూడా శివరామ చెన్నకేశవ క్షేత్రాన్ని సందర్శించి ఆ స్వామివార్ల యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రమాదాలలో ప్రజాప్రతినిధుల కటౌట్లు. నిన్న ఎంపీ బైరెడ్డి శబరి, నేడు మంత్రి భరత్ కూలిన కటౌట్. కర్నూలు నగరంలో ప్రజాప్రతినిధుల కటౌట్లు ఒక్కొక్కటి పడిపోతూ ప్రమాదాలలో కటౌట్లు ఉన్నట్లు తెలుస్తుంది. బళ్ళారి చౌరస్తాలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫోటో కటౌట్ తిరుపతిలో కూలిన సంఘటన మరవక ముందే కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మలుపున మంత్రి టీజీ భరత్ కరెంటు తీగలపై కూలింది. ముందు ప్రజాప్రతినిధులు తమ కటౌట్ల వల్ల ప్రజలకు ప్రమాదాలు తెచ్చిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏం జరిగింది? ఏది కొడుతున్నారు మేడం? ఓకే ఓకే, కట్ట ఎదిగినట్టుంది కదా. ఏమన్నా ప్రమాదాలు జరిగినాయా? ఇప్పుడే సార్ అటు పోయినాడు, జరిగింది. నమస్తే, మన సంకల్పం పక్కన కట్టబట్టి కరెంట్ ఇచ్చిన పడిందా వివరంగా ఓకేనా? ప్రముఖ సామాజికవేత్త శ్రీ గౌని నరసింహగౌడ్కి గౌరవ డాక్టరేట్ ప్రదానం. సమాజ సేవలో తమదైన ముద్ర వేసిన ప్రముఖ సామాజికవేత్త మరియు షర్డ్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ గౌని నరసింహగౌడ్కి విశిష్ట గౌరవం లభించింది. చెన్నైలో భారతీయ విద్యాభవన్లో ఉదయం 11:30 జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. Narasimha Gaud, sir, please welcome on stage to receive award in the category of Doctor of Social Service. Working with society for the last 35 years of social service. Hearty congratulations to you. Next followed by Basha Pangu Bashkar. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పురస్కరించుకుని శుక్రవారం నాడు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పీసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారని అదోని డీఎస్పీ హేమలత మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం ఇరు వర్గాలకి మరియు పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకున్న వారిని పిలిపించి వారికి కూడా నియమ నిబంధనలు వివరించడం జరిగింది. ఒక 5 నిమిషాలు ఎక్కడైనా కోరుకుంటాడు, ఎందుకు అది ఒక లాస్ట్ ఫినిషింగ్ టచ్ అన్నట్టు. కానీ అక్కడ ఏం చేస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఐఎం చేసుకుని పెడతారు, మాకు వాడు పరిచయం ఉండదు, ఆయన తోసేస్తా ఉంటాడు, ఆడ కొంచెం మనకి ఘర్షణ వాతావరణం అవుతుంది. దాన్ని కొంచెం మాకు సహకరించండి. అదేవిధంగా ఇంకో విషయం చెప్తున్నా, ఈరోజు కర్నూలులో మేము చూస్తున్నాం, కర్నూలులో 2 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ రోజు మొదలైతే రేపు సాయంత్రం వరకు కూడా ఊరేగింపులు జరుగుతాయి. అంటే ఆడ వినాయక విగ్రహాలు ఎక్కువ. దాని తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన ఆదోళనలో. నేనేమంటున్నా అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం టైం రిస్ట్రిక్షన్ అంటారు, 2 రోజులు 3 రోజులు ఏమి మనం అంటలేము. 1 గంట ఎక్కువ తక్కువ అవుతుంది. మేమంతా ఉంటాం రాత్రి పూట అంతా కూడా. 1 గంట లేట్ అయితే ఏమవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది. మరి నెక్స్ట్ డే మనం ఉన్నాం కదా, సంవత్సరానికి చేసుకునేది ఒకే ఒక పండుగ కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దాని అనుమతి ఏంటో మనం అంతే. మనం రోజేం చేయం,
రోజు మీరు ఇదే పంచాయతీ రోజు మీరు ఇట్లే చేస్తారంటే మీరు చెప్పండి. సంవత్సరంలో ఒక్కరోజు అందరం ఆల్మోస్ట్ 90% అయిపోయింది అన్నారు. మేము కూడా చాలా ఆనందపడ్డాం. దాన్ని రెడీ చేసుకున్నాం. మళ్ళీ మీరు వద్దన్నారు. మేము ఓకే మేము ఏం చెప్పలేదే. సరే ఏదో అనివార్య కారణం మీ ఎవరు ఉండొచ్చు, వద్దంటే మేము ఎవరు కూడా అప్లికేషన్ చేయలేదు. మీరు చెప్పినట్లే నడుస్తున్నాం. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం. మా యొక్క ఉత్సవ సంస్థ కూడా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు ఎలా అంటే అలానే, కానీ మా యొక్క రిక్వెస్ట్ వినండి. ఫైనల్ డిసిజన్ మీరే. మీరు ఎట్లా అంటే మేము అట్లనే పోతాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. మిమ్మల్ని కాదని ఉండిపోయే అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనం మేము పండుగ చేసుకోవాలి కదా. అంతేకాకుండా నెక్స్ట్ మనం మీ దగ్గర రావాలి కదా మేము. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని దయచేసి మీరు మా యొక్క విన్నపాన్ని అర్థం చేసుకుంటారని మంచి హృదయంతో ఈ సంవత్సరం కూడా మనందరం కూడా చక్కగా ఈ ఉత్సవం జరుపుకుందామని చెప్పి కోరుతున్నాను. ఈ నెల 27వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకొని ఆదోని పట్టణంలో నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. ఇరు వర్గాలకి అండ్ పెద్ద విగ్రహాలని ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకున్న గైడ్ లైన్స్ ని కండిషన్స్ ని చెప్పడం జరిగింది. విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్కరూ ganeshutsav.net అనే వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎవ్వరు ఎటువంటి పోలీస్ స్టేషన్ కి రానవసరం లేదు. ఇది చాలా హ్యాజిల్ ఫ్రీ. వితిన్ 5 minutes లో మీరు అప్లికేషన్ ని ఫిల్ చేయొచ్చు. అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే అది కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్ కి వాళ్ళ లాగిన్ లో వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు అప్రూవలా రిజెక్టా అనేది చేయొచ్చు. అప్రూవ్ చేసిన అప్లికేషన్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే హ్యూమన్ ఇయర్ కి ఎంతైతే పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయో ఆ డెసిబుల్ లెవెల్లోనే పెట్టాలే తప్ప విపరీతమైన సౌండ్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాకు వాళ్ళ తరపు నుండి ఏదైనా కంప్లైంట్ వస్తే దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరికి ఇబ్బంది కలగకుండా పండుగలు జరుపుకోవాలనే మా పోలీస్ వారు కోరుకుంటున్నారు. దయచేసి అందరూ ఈ నిమజ్జనాన్ని పండుగని శాంతియుతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి సహకరించాలని కోరుకుంటున్నాం. మేడం, ఉదయం ఎన్ని గంటల నుంచి విగ్రహాలు ఎత్తాలి? ఎన్ని గంటల లోపు మీరు పూర్తి చేయాలి? మేము 10:30కి అంతా విగ్రహాలని పండల్స్ నుంచి విగ్రహాలని వెహికల్స్ లోకి షిఫ్ట్ చేయాలని వీళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము అక్కడ దగ్గరుండి వెహికల్స్ లోకి పెట్టిస్తాము. నైట్ ఎంత కంప్లీట్ అవుతుంది అనేది విగ్రహాల కౌంట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంత కంప్లీట్ అయినా కూడా మేము జాగ్రత్తగా పీస్ఫుల్ గా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం. ఇప్పుడు టోటల్ ఎన్ని విగ్రహాలు ఆగంలో? అది మాకు ఇంకా అప్లికేషన్స్ కంప్లీట్ వస్తేనే తెలుస్తుందండి. లక్షలు పెట్టి చాలా ఇబ్బందికరంగా సౌండ్ పెట్టడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి వాళ్ళకి ఆలోచిస్తున్నారా? అదే అండి, మేము చెప్పిన విధంగా 80 decibels కంటే ఎవరైతే ఎక్కువ పెడతారో దాన్ని ఖచ్చితంగా అప్పటికప్పుడే ఆఫ్ చేసేయడం జరుగుతుంది. ఇంకా మాట్లాడితే వాళ్ళపైన చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం. వినికిడి శక్తికి మించి పెడితే దానివల్ల ఇబ్బందికర హార్ట్ పేషెంట్స్ కి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకేదైనా రోగాలు వచ్చిన వాళ్ళు వినికిడి శక్తిని కోల్పోతాం మనం. ఎంతంటే అంత సౌండ్స్ పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం అయితే ఉండదు. ఇంకా దానివల్ల న్యూసెన్స్ క్రియేట్ అవ్వడం తప్ప దయచేసి ఎక్కువ సౌండ్స్ పెట్టడానికి ట్రై చేయొద్దు. మినిమల్ సౌండ్స్ ఉన్న మంచి పాటలు, దేవుడి భక్తి పాటలు పెడితే అది ఎంతో అందరికీ ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా ఉంటుంది. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్లో పెద్దపల్లి జిల్లా డీసీపీ కర్ణాకర్, మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ మరియు పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ విధంగా వారు మాట్లాడారు. పోలీస్ రామగుండం సార్కి, అదేవిధంగా మనం పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి. దానికి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలాంటి
ఆర్గనైజర్స్ అందరూ, ఇంట్లో అందరూ, మిగతా పబ్లిక్ అందరూ కూడా చాలా గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పెంచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవారు, కానీ ప్రతి సంవత్సరం కొంత విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్ గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అందరికీ వెళ్ళి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మీకు ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనం 2 మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాం. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉండే, ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో పోవాలి. ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి, నిమజ్జనం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్, గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియెంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైట్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ మీకు నేను అబ్జర్వ్ చేస్తున్నాము. మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి సహాయంగా మా కోసం ఉండండి. థ్యాంక్ యూ. వేగవంతంగా ఇళ్లను నిర్మించుకునేలా లబ్ధిదారులను మోటివేట్ చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఎంపీడీఓ హౌసింగ్ ఈఏలను ఆదేశించారు. శనివారం గూడూరు మండలం నాగాలాపురం గ్రామంలో ఉన్న హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించి లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హౌసింగ్ లేఅవుట్ను పరిశీలిస్తూ జయలక్ష్మి, శివయ్య అనే లబ్ధిదారులతో మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాగలాపురం గ్రామ శివార్ల నుండి సుంకలమ్మ గుడి వరకు నిర్వహించిన వర్షాకాల పరిశుభ్రత అనే థీమ్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అనంతరం సుంకులమ్మ గుడి ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే
చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ 2లో అవకతవకలు జరిగినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్ల నుండి 12,61,00,000 రూపాయలు విలువ చేసే బంగారం, అలాగే 1,10,27,617 రూపాయల నగదు మిస్ అయినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్ నగ్రే రవీందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని సీఏ దేవేందర్ పేర్కొన్నారు. ఖాతాదారులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురికావద్దని క్లూస్ టీం సహాయంతో అన్ని కోణాల్లో విచారణ చేసి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని సీఏ తెలిపారు. లక్షల విలువ గల బంగారం, 1,10,00,000 విలువ గల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే రవీందర్, క్యాషియర్గా పనిచేసే రవీందర్. అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు. అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది. ఇతని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము. త్వరలో అతడు దొరుకుతాడు. పట్టుకున్న వెంటనే అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది. తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆధారం ఉన్నట్టుగా తెలుస్తుంది. దొరకబట్టేసి అందరికీ, ఈ ఖాతాదారులందరికీ కూడా, ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసు నమోదు చేసినాం. తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు. కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా తరపు నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము 100% ప్రయత్నం చేసి తగిన శిక్ష పడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఎవరైనా నిందితులను అదుపులో తీసుకున్నారా సార్? నిందితులను అనుమానితులు ఉన్న వాళ్ళనైతే ఇప్పుడు తీసుకురావాలి. ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ఎంతమంది పాల్గొన్నారు? 10 మందిని కేసు నమోదు చేయడం జరిగింది. 10 మంది పైన. అందులో ప్రధాన నిందితులు వచ్చేసి క్యాషియర్ రవీందర్, ఇంకొక 9 మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ అయినట్టు కనబడుతుంది. అందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఎక్కడ 9 మంది, కొంతమంది జైపూర్ నుంచి వెళ్ళినారు, రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు. ఆ అకౌంట్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే కానీ మాకు దాని ద్వారా దర్యాప్తులో పూర్తి నివేదిక ఇస్తాం. ఏ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు సార్? ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది. ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్ని కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని చేస్తాం. పట్టపగలే ముగ్గురుపై హత్య ప్రయత్నం. బైక్ మీద వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు కార్లు వెంబడించిన 5 వ్యక్తులు. సూర్యాపేటలో ఖమ్మం క్రాస్ రోడ్ నుండి బైక్పై వెళ్తున్న ముగ్గురిని 2 మహిళలు, 1 పురుషుడు కార్లు వెంబడించగా బీబీగూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ ముందు బైక్ బయట పడవేసి ఆందోళనలో వైన్స్ లోపలికి వెళ్లిన ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్ షాపు వైపు వెళ్లిన పరిగెత్తిన దుండగులు. వైన్ షాప్లో ఉన్నవారు అకస్మాత్తుగా బయటికి రావడంతో వారిని చూసి కారికి పారిపోయిన దుండగులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.